హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ఇక్కడైతే ఒక స్మాల్ మినీ బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ అలాగే ఇక్కడైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అటుకులు తీసుకున్నాను అండ్ అలాగే పుట్నాలు అంటే శనగపప్పు, పల్లీలు, డ్రై ఫ్రూట్స్, ఓకే, జీడిపప్పు తీసుకొని ఇవి ఆయిల్లో మంచిగా అయితే ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. స్నాక్స్ మనకి మంచిగా ఇవి ఒక 1 మంత్ అట్లా స్టాక్ పెట్టుకొని మన పిల్లలకు కానీ మనం కానీ మంచిగా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా అటుకులు కూడా మంచిగా లైట్గా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకునే గిన్నెలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి ఆయిల్లో ఈ విధంగా అయితే మనము ఈ పప్పులు ఇవన్నీ కూడా ఫ్రై చేసి అటుకుల్లో వేయాలి. ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా డ్రై ఫ్రూట్స్, పల్లీలు, పుట్నాలు కూడా ఈ అటుకుల్లో వేసేయాలన్నమాట. వేసేసి మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మనము పోపు వేసినప్పుడు దాంట్లో వేసుకుంటే ఏంటంటే కొంచెం కషంగా అనిపిస్తుంది అనమాట. మన కారం కూడా ఎంత లిమిట్గా కావాలో అంత వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే వేసేసాను నేను. వేసి మంచిగా మిక్సప్ చేయాలి. ఇక్కడైతే నేను పోపు వేసుకుంటున్నాను. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎల్లిపాయలు, ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మన కారం ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారంగా ఉంటుంది. నేను క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే టైం ఉండదు కదా. ఈ మధ్య స్నాక్స్ బాగా తినాలనిపిస్తుంది. బయట అయితే తినబుద్ధి కావట్లేదు. నేను బయట ఫుడ్ ఎక్కువ ఎంకరేజ్ చేయను. అందుకోసమే నా దగ్గర అమౌంట్ ఉన్నా కానీ నేను కొనుక్కోను అనమాట. అలా ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఏమంటారు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము దించే ముందు వేసుకొని దాంట్లో కలిపేసి మిక్సప్ చేస్తే మనకి రెడీ అయిపోతుంది అనమాట. ఈ స్నాక్స్ మంచిగా మనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఏం చక్కగా తినేసేయచ్చు. చాలా టేస్టీ యమ్మీగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గమనించాలి, ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ పోపుకి. అండ్ అలాగే మీరు పసుపు కూడా ఎక్కువ వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే నేను ధనియా పౌడర్ కూడా కొంచెం వేసాను, టేస్ట్గా ఉంటుంది అనేసి. కారం కూడా లైట్గా అయితే వేసాను. వేసేసి అందులో మిక్సప్ చేసేసాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోవాలి అని అంటే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. టైంపాస్గా మంచిగా తినొచ్చు అనమాట. అండ్ అలాగే ఇంకా మేమైతే ఫెస్టివల్కి అయితే ఊరికి వెళ్తున్నాం, విలేజ్కి. ఇకపై మీకు విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. ఓకే, ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా అంతా మిక్సప్ చేసుకోవాలి. గంటతోటి చేస్తే ఏంటంటే చెదిరిపోతాయి అనమాట అటుకులు. గంటతోటి కాకుండా మూత పెట్టి ఈ విధంగా పైకి కిందికి అనాలన్నమాట. ఇంకో ఇక్కడ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. వేసుకొని మంచిగా మిక్సప్ చేసేసుకోవాలి. అంతే, మనకు అటుకులు అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పైకి కిందికి జల్లడియాలన్నమాట. ఈ విధంగా చేస్తే మొత్తం మిక్సప్ అవుతుంది, గంటతోటి కాకుండా. హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా స్నాక్స్ పెట్టండి. ఇదైతే మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఫైనల్లీ రెడీ అయిపోయింది అనమాట పిల్లల కోసం స్నాక్స్. ఇప్పుడైతే మేమైతే విశాల్ మార్ట్కి వచ్చేసాము. ఎందుకంటే మా ఆడబిడ్డ వాళ్ళు అయితే ఈరోజే ఊరికి విలేజ్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో వెళ్తున్నారు యాక్చువల్గా. అయితే మేము 1 వీక్ నుంచి తీసుకోలేదు. సో అందుకే ఇంకా హడావిడిగా ఆఫీస్ నుంచి, యాక్చువల్గా ఆఫీస్లోనే 8 లేట్ అయిందనమాట. దానికి తోడు ఇంకా మళ్ళీ ఇంకా తేకపోతే ఇంకా పిల్లలు కదా, ఇంకా మా పాప కూడా ఇంకా ఏడుస్తూ ఉంటారు అనేసి, తను కూడా ఫీల్ అవుతుంది అనేసి ఈ విధంగా టెక్స్ట్ మార్ట్కి అయితే వచ్చేసాము. చూడండి డ్రెస్ కలెక్షన్స్ ఎంత బాగున్నాయో, రేట్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇంకా సంక్రాంతి ఆఫర్స్ అయితే ఏమైతే పెట్టలేదన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇక్కడైతే ఇంకా ఇది అయితే మాడబిడ్డ కోసం తీసుకున్నాము. ప్రవీణ్ సెలెక్షన్ అనమాట. రాగానే ఇదే పట్టాడనమాట, ఒక 2 వైట్ కలర్స్వి. ఇంక ఇదే తీసుకుందాం అని చెప్పేసి ఆ విధంగా అయితే డ్రెస్ తీసేసుకొని 2 డ్రెస్సెస్ తీసుకున్నాము అండ్ 1 కుర్తీ. అది యాక్చువల్గా 1500 పడింది. ఈ విధంగా ఆడబిడ్డకు తీసేసుకొని నేనేం తీసుకోలేదన్నమాట. మా హస్బెండ్ గారు నాకు ఈసారి ఇప్పియలేదు. ఈ విధంగా లాస్యకి ఇక్కడైతే చెప్పులు తీసుకోవడానికి వచ్చేసాము. ఈ బాగున్నాయి అనేసి చూస్తున్నాను నేను. లాస్యకు కూడా ఒక జత తీసుకొని, మాడబిడ్డకు ఒక జత తీసుకొని, ఇద్దరికి 2 జతలు బట్టలు తీసుకొని, లాస్యకు ఒక 3-4 టీషర్ట్స్ తీసేసుకొని, నేను ఏమంటారు జీన్స్ పైకి ఒక 2 టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. అంతే, ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు. ఈ విధంగా షాపింగ్ చేసేసుకొని పింక్ కలర్ది బాగా నచ్చింది అనమాట. ఇక్కడ చూసారు కదా, కనిపిస్తుంది కదా, పింక్ కలర్ డ్రెస్ అయితే తీసుకున్నాము మా ఆడబిడ్డకి.
తీసుకొని ఇంకా హడావిడిగా ఇంటికి వెళ్ళలేక 10:30 అయ్యేసిందనమాట. ఇంకా ఎవరి వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంకా పడుకున్నాము. తర్వాత మేమైతే యాక్చువల్గా నేను ఈసారి వెళ్ళొద్దు అనుకున్నాను, ఇంకా అనుకోని పరిస్థితుల వల్ల వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఇంకా మేమైతే విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాము. విలేజ్ బ్లాగ్స్ అయితే నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, మీరైతే చూసి ఎంజాయ్ చేసేసేయండి. ఓకే, హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు, ఎలా మీరు ఫెస్టివల్ చేసుకుంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి ఎక్స్కలేటర్ ఎలా ఎక్కుతుందో మలాసియా. అయితే ఇప్పుడు బాగా ట్రాఫిక్ ఉంటుంది కదా, మేము అది అవాయిడ్ చేసేకి మెట్రోకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా మాది టిన్ ఫ్యాక్టరీలో అనమాట బోర్డింగ్ పాయింట్. సో ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ లగేజ్ ఉంది చూసారా, ఈ లగేజ్కి అయితే ఒక 20 minutes పట్టిందనమాట. అక్కడ సమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కదా మెట్రో దగ్గర, లగేజెస్ పెద్దవి ఉంటే దానికి ఫస్ట్ అక్కడ లగేజ్లో పెట్టేటప్పుడు యాక్చువల్గా అదైతే సరిపోలేదు. మళ్ళీ దాంట్లో ఉన్న బ్లాంకెట్ ఒకటి తీసి మళ్ళీ జిప్స్ వేసి అప్పుడు మళ్ళీ పైకి ఎక్కిస్తే అప్పుడు పట్టిందనమాట. అక్కడ ఏమంటారు, పట్టకపోతే అయితే ఇంకా అంతే, మనము ఇంకా మెట్రోకి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట. మళ్ళీ ఆటోవో క్యాబో బుక్ చేసుకొని వెళ్ళాలి. ఈ విధంగా అయితే బెంగళూరు క్రాస్ అయ్యేసి ఏపీకి అయితే వచ్చేసాము. చూడండి చక్కటి పంట, ఎంత అంటే ఎంత బాగుందో నిజంగా. విలేజ్ వాతావరణం అది, ఆ పండగ వాతావరణము, విలేజ్ మన హెల్త్ బాగుండటానికైతే ఫస్ట్ క్లాస్ అని చెప్పొచ్చు అనమాట. ఎంత బాగుందో అసలు. ఈ విధంగా అయితే మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి రెస్ట్ తీసుకొని వంట చేసేసి ఇంక ఇల్లు అంతా గలీజ్గా ఉండిందనమాట. చాలా అంటే చాలా గలీజ్గా ఉండింది. ఇంకా సబ్జాల మొత్తం తీసి మా హస్బెండ్ తోటి కూడా క్లీన్ చేయించేసాను. మామయ్య ఏమో పెయింట్ వేసేస్తున్నారు. అంటూ ఏం ఉండొద్దు కాబట్టి, ఎందుకంటే మన ఇంట్లో కార్యక్రమాలు ఏవేవో జరుగుతుంటాయి కదా, సో అందుకోసం ఏ అంటూ ఉండొద్దు, ఫెస్టివల్కి మంచిగా ఉండాలి అనేసి ఈ విధంగా అయితే మేము నీట్గా పెయింట్ వేసేసుకొని నీట్గా బూజంతా క్లీన్ చేసేసి నేను సబ్జపై ఉన్నాయన్నీ కూడా నీట్గా తోమేసాను అనమాట. ఓకే, ఇల్లంతా కూడా నీట్గా కడిగేసాను. 2 రూమ్లో పెయింటింగ్ నెక్స్ట్ వీడియో.